ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఎదురుగా నుంచున్న నీ ఒంట్లో కూడా ప్రవహిస్తున్న నా రక్తాన్ని అడుగు. నేను నీకేమవుతానో చెప్తుంది. ఎన్నాళ్ళురా? ఇంకా ఎన్నాళ్ళు నా మీద కోపంగా ఉంటావు? నువ్వవునన్నా కాదన్నా నేను నీ నాన్నని. అర్థం చేసుకోరా. నేనేమో నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు దూరంగా పారిపోతున్నావు. రే, ఈ నాన్నని ఇంకా ఎంతకాలం ద్వేషిస్తావురా? ద్వేషిస్తూనే ఉంటాను. 21 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. మా అమ్మ కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగిన వాణ్ణి. మా అమ్మలా నీ మాటలకి మోసపోను, నిన్నెప్పటికీ క్షమించను. ఏదో ఒకరోజు నేను పడే బాధ నీకు అర్థమవుతుంది. అవసరం లేదు. మేం పడిన బాధలు చాలు. నీ బాధలతో నాకు పని లేదు. మళ్ళీ ఇంకోసారి నా ఇంటికి వస్తానురా. నా భార్య కోసం వస్తాను, నా బిడ్డల కోసం వస్తాను. ఏ హక్కుతో వస్తావు? ఇంకా మన మధ్య ఏం మిగిలిందని వస్తావు? నీ అమ్మ మెళ్ళో నేను కట్టిన తాళే నా హక్కు. అది ఉన్నంత వరకు నువ్వు కాదు కదా, ఎవరూ నన్ను రావద్దని చెప్పలేరు. ఓ, ఆ హక్కుతో వస్తున్నావా? మా అమ్మ మెడలో నువ్వు కట్టిన తాళి ఉందని వస్తున్నావా? నువ్వు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా నీ హక్కుని మా అమ్మ మొయ్యడం తప్పైపోయింది కదూ? గగన్, అది తప్పుని సరిదిద్దుతాను. ఈ రోజే, ఇప్పుడే సరిదిద్దుతాను. అన్నయ్య, 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 నిన్నే. అన్నయ్య, 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 ఏమైంది? అన్నయ్య, నిన్నే. ఏంటి? అమ్మా, ఆంటీ, అమ్మా, ఎక్కడికి? ఆంటీ, ఎక్కడికి ఆంటీ? ఆంటీ, అమ్మా, ఆంటీ, అమ్మా. మోహన్, త్వరగా పోనీ మోహన్. యజమానస్య పితృదేవత కృష్ణప్రసాద్ నామధేయస్య
శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం గగన్ స్వర్గలోక ప్రాప్త్యర్థం గగన్ ఉత్తమగతి ప్రాప్త్యర్థం గగన్ మోక్ష సిద్ధ్యర్థం శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం స్వర్గలోక ప్రాప్త్యర్థం నారాయణ దాన పిండ ప్రదాన సంప్రదదే దుర్భ్యం రే గగన్ నమమా ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చా? నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడే అవకాశం దొరికిందంటే నాన్న చనిపోయాడని అందరికీ తెలియకపోవటం వల్లే కదమ్మా. ఎవరో ఏదో అన్నారని బతికున్న తండ్రికి పిండ పెడతావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏడి నిన్ను నన్ను వీధుల్లోకి నెట్టినప్పుడు రాలేదే? నన్ను చెల్లెల్ని ఎత్తుకొని ఎక్కడ ఉండాలో ఎలా బ్రతకాలో తెలియక బాధలు పడినప్పుడు రాలేదే? నేను నాన్న కావాలని చెల్లెలు పాలు కావాలని ఏడ్చినప్పుడు రాలేదే? నీ చెయ్యి పరాయివాడు పట్టుకోవాలని చూసినప్పుడు రాలేదే? అప్పుడెప్పుడు లేని ఈ మనిషి ఇప్పుడెక్కడున్నాడు? మన రాత బాగా లేక ఆయన రాలేకపోయాడ్రా. రాత బాగోలేక కాదు, బుద్ధి బాగోలేక. మనతో ఉంటే కష్టపడాలి, వాళ్ళతో ఉంటే సుఖపడచ్చు. మనతో ఉంటే బాధ్యతలు మోయాలి. అదే అక్కడుంటే ఆస్తుల బరువు తప్ప బాధ్యతల బరువు ఉండదు. అందుకేగా పరాయి వాళ్ళని నాన్న అనకూడదని నేను పరాయి వాణ్ణని తేల్చేశాడు. పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదని. ఇంకా నాన్న ఉన్నాడని ఎలా అంటావు? చచ్చాడనుకోకుండా ఎలా ఉండమంటావు? గగన్ అరిచిన నిజం అదే కదమ్మా. మా నాన్న చచ్చాడు, అందుకే పిండం పెడుతున్నాను, అందుకే పిండం పెడుతున్నాను, అందుకే పిండం పెడుతున్నాను, అందుకే పిండం పెడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.